తలలు వంచండి. ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటును భద్రపరిచారు తండ్రి. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన నన్ను కరిగినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నన్ను చూస్తున్నటువంటి దేవా నీకే మహిమ. బేతెలు దేవా నీకే స్తుతి. సమస్త శరీరాత్మలకు దేవుడై ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. నిరంతరము స్తుతింపబడుతున్న మా దేవా నీకే మహిమ. సమస్తమును జరిగించున్న దేవా నీకే స్తోత్రం. నిరంతరము ఏలుబడి చేయుచున్న యెహోవా దేవా నీకే స్తోత్రం. అద్వితీయ దేవా నీకే మహిమ. మర్మములను బయలుపరచు దేవా నీకే స్తుతి. దేవతలకు దేవా నీకే స్తోత్రం. రాజువైనటువంటి నా దేవా నీకే స్తోత్రం. మహాదేవా నీకే స్తుతి. ఐశ్వర్యం గల మా దేవా నీకే స్తోత్రం. వృద్ధి కలుగు చేయి దేవా నీకే స్తుతి. జయము అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. సమాధానకర్త యగు దేవా నీకే స్తోత్రం. అన్యాయం చేయవారి మీద కోపడు దేవా నీకే స్తుతి. రోషము గల మా దేవా నీకే స్తోత్రం. పాపమును పరిహరించు మా దేవా నీకే మహిమ. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తోత్రం. సమస్తమును జరిగించు దేవా నీకే స్తోత్రం. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన మహోన్నతుడా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రపంచంలో సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోనే మీ బిడ్డలమైన మేమందరము తండ్రి మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన తండ్రి మా తల్లి గర్భాన్ని పండిది మొదలుకొని ఇప్పటి వరకు అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. నాయన మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. ఇదిగోనైనా మా పాపములన్నీ మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా వారి పాపములకి ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి, కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇకనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోనే మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో తండ్రి ఇదిగో నాయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక మీ ప్రియ కుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు అన్ని మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇదిగో లేఖనంలో తండ్రి నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చిందని మీరు తలంచుతున్నారా? కాదు, భేదముని కలుగజేయ వచ్చిందని మీతో చెప్పుచున్నారని సెలవిచ్చారు కదా తండ్రి. నిజమే తండ్రి, భూమి మీద నాయన మాకు సమాధానము తండ్రి ఒకరి ఎడల ఒకరు సమాధానము కాదు కానీ తండ్రి నాయన పరలోకం ఉందని తండ్రితో నాయన మీ ప్రియ కుమారుడి ద్వారా మీతో సమాధాన పరుచుకున్నారయ్యా తండ్రి. అందరి బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమేనాయన భూమి మీద మా కుటుంబాలలో సమాధానం లేక ఎందరో బాధపడుతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలకు అందరికీ సమాధానము దయచేయండి ఆయన. ఆయన అనేక మంది భార్య బిడ్డల మధ్య సమాధానం లేదు నాయన. అనేకుల మధ్య భార్య భర్తల మధ్య సమాధానం లేదు నాయన. ఈ అందరూ సంఘములో ఉన్నటువంటి నాయన సంఘానికి సమాధానం లేదయ్యా తండ్రి. సమాధానము కలుగు చేయమని మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇగో తండ్రి మేము బుద్ధి గలమైనటువంటి కంజకుల వల్లే తండ్రి నాయన మంచి దాసుడు అని అనిపించుకోవడానికి తండ్రి మాకు సహాయం చేయండి అయ్యా. ఏవో తండ్రి మాకు అప్పగించినటువంటి ఆత్మలను తండ్రి నాయన వాటి మీద యజమానుడి వలె మేము ఉండకుండా తండ్రి ఆత్మలను జాగ్రత్తగా నాయన గొర్రెలు కాపరి ఏ విధంగా తన మందను కాచి కాపాడుచున్నాడో తండ్రి తగిన వేళలో తండ్రి ఆహారము తండ్రి ఆత్మీయ ఆహారం పెట్టి తండ్రి నాయన ఆత్మలను కాయుటకు కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఇగోనైనా సంఘములను ప్రతి కాపరికి అనుగ్రహించండి అయ్యా. నిజమే తండ్రి ఇగోనైనా తన యజమానుని చిత్తం ఎరిగి అలాగ చేయకపోతే అనేక దెబ్బలు పడునని నాయన సేవకుల గురించి మీరు లేఖనాలలో రాయించారయ్యా. అయ్యా ఇప్పుడే సువార్త 12వ అధ్యాయం చదువుచుండగా నాయన ఇదిగో నాయన ఈ విషయాలను మేము అర్థం చేసుకున్నామయ్యా. అయ్యా మీరు మాతో మాట్లాడారయ్యా. అయ్యా తండ్రి ఇగో నాయన సంఘములో ఉన్న ప్రతి కాపరిని నాయన అట్టిగా సిద్ధపడి
సిద్ధపడే కాపరులుగా తయారు చేయండి అయ్యా. అయ్యా ఇగో నాయన నీ బిడ్డలు నీ కుటుంబము నాయన నీ గృహ నిర్వత్వాన్ని తండ్రి చక్కగా నాయన నిర్వర్తించడానికి నాయన తగిన బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని కాపరులకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఇదిగో తండ్రి ఇగోనండి నీ బిడ్డలను తండ్రి ఇదిగో నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్న నీ బిడ్డలని తండ్రి ఒక్కమారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మేము లేఖనాలు మేము చెప్పుచుండగా అపార్థం చేసుకోకుండా తండ్రి అర్థం చేసుకునే మంచి మనసును ఇగో నాయన ప్రార్థన విడుచున్నటువంటి వారికి కుటుంబాలకి మధ్య సమాధానము దయచండి. అలాగే తండ్రి నాయన ఇదిగో నాయన మేము చెప్పుచుండగా తండ్రి నీ బిడ్డలు తండ్రి ఇదిగో నాయన వారి ఆత్మలను సిద్ధపరచుకోవడానికి అవసరమైన ఆత్మీయ ఆహారముగా నాయన మీరే మాట్లాడినట్టుగా నాయన ఇగో నాయన సహాయము దయచండి నాయన. ఇగో నేను ఏ సేవకుడు మాట్లాడినా అది సేవకుని మాట కాదు, అది దేవుని మాటని గ్రహింపజేసే మంచి మనసు తండ్రి ఇక నేను ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. ఇక నేను ప్రార్థన విడుచున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా నీవే దేవుడవు నాయన, నీవే జీవము గల దేవుడవు, నీవే మాట్లాడే దేవుడు అని వారి గుర్తెరిగినట్లు నాయన ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను మీ సన్నిధిలో నాయన యవ్వన బిడ్డలైనటువంటి నాయన యవ్వన బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకుని ఆయన వృద్ధులను జ్ఞాపకం చేసుకుండి అయ్యా. అయ్యా నీ మీ చిత్తానుసారంగా ప్రవర్తించటం నేర్పించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలకి తండ్రి ఇక నాయన ఒకరి రక్షణలోనికి వస్తే ఒకరి రక్షణలోనికి రాలేని కుటుంబాలు ఉన్నాయన, నా కుటుంబాలలో నరక యాతన అనుభవిస్తారు తండ్రి నాయన. అటువంటి ఇది లేకుండా తండ్రి కుటుంబాలలో సమాధానం దయచేయండి ఆయన. ఇక కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు అందరూ కలిసి నాయన ప్రతిదినము తండ్రి మీ ఉదయ కాలంలోను సాయంకాలంలోను ప్రార్థన చేయనట్లు నాయన కుటుంబ ప్రార్థన చేసుకోవటం తండ్రి సంఘములను కుటుంబంలో ప్రతి ఒక్కరికి తండ్రి అట్టి కృప అనుగ్రహించండి అయ్యా. అయ్యా సాతాను తంత్రాలు జయించడానికి కావలసిన ఆత్మశక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా శోధనలోను బాధల్లోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన దుష్టుడి వల్ల ముట్టకూడినట్లు నాయన మీ కంచి కాపుదల దాయిచేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి కానీ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయ్యా. అయ్యా అగో తండ్రి నాయన మేము ఎవరి దగ్గరికి అడగలేదయ్యా నాయన, మీ సన్నిధిలోనే మేము అడుగుతున్నామయ్యా. బెగొట్టని ఉద్యోగం లేని బిడ్డలకి తండ్రి సహాయం చేయండి అయ్యా నాయన. నీవే వారికి నాయన ఒక ఉద్యోగం అనుగ్రహించయ్యా. ఇంటర్వ్యూకి వెళ్ళుచున్న బిడ్డలను నాయన ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని ఒక్కవారి జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి తండ్రి. ఇక నేను ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా ఇక నీ రాకపోకలు యందు నేను నీ తోడు ఉన్నానని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా బిడ్డలను ప్రయాణంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నేను ఈరోజు ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి వెళుతున్నటువంటి బిడ్డలను, కూలి పనికి వెళుతున్న బిడ్డలను దండా వారి పనిపాటుల్లో మీరు తోడయండి కాపుదల అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇదిగో నేను అనేక అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు, హాస్పిటల్కి వెళుతున్నటువంటి బిడ్డలు, హాస్పిటల్లో ఉంటున్న బిడ్డలు, ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని ఒక్కమారు దర్శించండి అయ్యా. అయా స్వస్థత దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన పిల్లల్ని దంపతులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన వారి గర్భాలు తెరవండి నాయన. నిజమే తండ్రి వారు పడిన నిందను తీసివేయమని అర్థిస్తున్నానయ్యా. అయ్యాకు తన అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి ఆయన ప్రార్థన విడిచిన బిడ్డలు నాయన ఇగో నేను గర్భాలు తెరవలేని బిడ్డలను తెరవమని మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలు మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. మా రాష్ట్రాలలో, మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం. అందరికీ రక్షణ జ్ఞానం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మేము సువార్త ప్రకటన చేయుచుండగా గ్రహింపజేసే మంచి మనసును దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీ మాటలు విని మీ మీద మా మీద తిరుగుబాటు చేయుచున్న బిడ్డలు తండ్రి వారు ఎరుగుగా ఏం చేస్తున్నారో వారికి తెలియదు నాయన. అటువంటి బిడ్డలను మండించమని అడుగుచున్నామయ్యా. అయ్యా విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులనే కానీ విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలతో ఉన్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రిగా పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఇదిగో తండ్రి వాక్యం ఎరిగిన బిడ్డలను తండ్రి ఆడబిడ్డలకి మా బిడ్డలకి ఆడబిడ్డలని మీ సన్నిధిలో
సన్నిధిలో నాయన ఇగో నేను జతపరిచి నాయన మీ సన్నిధిలో వారు ఉన్నట్టు మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి తండ్రి మీ సన్నిధిలో నిందారతులుగా పరిస్థితులుగా బ్రతున్నట్లు యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ చిత్తానుసారంగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. శోధనలో పడిపోకున్నట్లు మీ సహాయం చేయండి ఆయన. శోధన జయించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి అయ్యా తండ్రి. శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మీ సన్నిధి తోడుగా ఉంచమని అడుగుతున్నామయ్యా. అయ్యాగా బుద్ధిగల పంచుకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి నాయన మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మీ సన్నిధికి మేము వచ్చినట్లు నాయన ఇక నేను సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన మా దీపములు వెలుగుచున్నట్లు మా ఆత్మకు అవసరమైనటువంటి వాక్యమును తండ్రి మేము ఆ హృదయాల్లో భద్రపరుచుకొని ప్రతిదినము నెవరు వేసుకొని తండ్రి ఇదిగోనైనా వెలుగుచున్న మా ఆత్మలకు తండ్రి నాయన వాక్యము నాయన ఇదిగోనైనా ఆ ద్వీపమును వెలిగించడానికి అవసరమైనటువంటి ఆయిల్ వలె తండ్రి నూనె వలె తండ్రి మేము సిద్ధపాటు చేసుకున్న తండ్రి 5 మంది బుద్ధిగల కంజుకుల వలె మేము అందరము ఉండినట్లు ఆయన మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లు నాయన ఇదిగో నాయన తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటును భద్రపరిచి ఆయన మీ ప్రియకుమారుడు రాకడలో మేము అందరూ ఎత్తపడడానికి కావలసిన సిద్ధపాటు మీ కృప కాపుదల మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి నాయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమైన ఆయన నమ్ముట నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్నావు కదా. అడుగుడి మీకు ఇవ్వబడిన అడుగు ప్రతి వానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించదని లేఖనంలో సెలవిస్తున్నావు కదా తండ్రి. మీ కృపను బట్టి నాయన మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధాత్మ కాపుదలలో తండ్రి మమ్మల్ని కాయమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా మా సంఘాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా ఇగో తండ్రి ప్రార్థన విడిచున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.